నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ తిరుపతి సిరీస్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టిఫిన్స్ కోసం ఇక్కడికైతే వచ్చేసా. అక్క వాళ్ళైతే చాలా బాగా మాట్లాడిచ్చారండి. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక నిహాల్ చూసారా, పచ్చటి చెట్ల మధ్య కొండల్ని చూస్తూ చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మేము ఎక్కడికి బయలుదేరామంటే చిత్తూరు జిల్లా నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా దేవతల ఆలయాలు కూడా ఉన్నాయండి. టెంపుల్ ముందు మంచినీటి కోనేరు చాలా బాగుంది. గుడి 11వ శతాబ్దంలో చోళరాజు మహారాజు నిర్మించారని తెలుస్తుంది. 30 ఏళ్ల కిందట చేసిన వెండి కవచం ప్రస్తుతానికి స్వామివారికి సరిపోవటం లేదు. అంటే స్వామివారు కొద్దిగా పెరుగుతూ ఉంటారు. గుడిని ఎవరైనా అవటివారు దర్శనం చేసుకుంటే అవిటితనం మెల్లమెల్లగా పోతుందని తెలుస్తుంది. పూర్వం 3 అన్నదమ్ముళ్ళు అవటివారు ఉండేవారట. కోసం బావి తవ్వుతూ ఉండగా కాణిపాకం వినాయకుడు ఆవిర్భవిస్తాడు. మెల్లగా వాళ్ళ అవిటితనం పోతుంది. ఏ టెంపుల్ కి వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి టు మై ఛానల్.